రామేశ్వరంలోని జ్యోతిర్లింగం వెనుక ఒక అద్భుతమైన రహస్యం దాగి ఉంది. ఇక్కడ భగవంతుడు రాముడు ప్రతిష్ఠించిన శివలింగం కన్నా ముందు హనుమంతుడు తెచ్చిన శివలింగానికే భక్తులు ముందుగా పూజ చెయ్యాలి. ఎందుకంటే ఈ కథ రామభక్తి, హనుమంతుని త్యాగం కలిసిన ఒక అపూర్వ ఘట్టం. లంకను జయించిన తర్వాత సీతాదేవితో కలిసి శ్రీరాముడు తిరుగు ప్రయాణంలో ఉన్నాడు. కాని రావణుడు మహాపండిత బ్రాహ్మణుని కుమారుడు కావడంతో అతని వధ వల్ల రాముడిపై బ్రహ్మహత్య పాపం ఉందని ఋషులు తెలిపారు. ఆ పాప విమోచనం కోసం శివారాధనే మార్గమని వారు సూచించారు. అప్పుడే శ్రీరాముడు లంకకు వెళ్లేందుకు సేతువు నిర్మించిన అదే సముద్రతీరంలో శివలింగ ప్రతిష్ఠ చెయ్యాలని నిర్ణయించాడు. అదే ప్రదేశమే నేటి రామేశ్వరం. పూజకు కావలసిన దివ్య శివలింగాన్ని తీసుకురావాలని తన అతిప్రియ భక్తుడు హనుమంతుణ్ణి కైలాసానికి పంపాడు. హనుమంతుడు కైలాసం వైపు దూసుకెళ్లాడు. కాని ఇక్కడ పూజకు నిర్ణయించిన శుభముహూర్తం దగ్గరపడింది. ఋషులు ఆందోళన చెందసాగారు. సమయం పూర్తవబోతున్న వేళ శ్రీరాముడు సముద్ర ఇసుకతో ఒక శివలింగాన్ని తన చేతులతో నిర్మించిండు. కాలాన్ని గౌరవిస్తూ శ్రీరాముడు అదే ఇసుక శివలింగాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించాడు. రాముడు ప్రతిష్ఠించినందువల్ల అది రామలింగంగా ప్రసిద్ధి చెందింది. కొద్దిసేపటికి హనుమంతుడు కైలాసం నుంచి దివ్య శివలింగాన్ని తీసుకొచ్చాడు. కాని అప్పటికే పూజ పూర్తయిందని తెలిసి అతని హృదయం భారంగా మారింది. తన సేవలో లోపం జరిగిందని భావించి విచారించాడు. అప్పుడు శ్రీరాముడు చిరునవ్వుతో హనుమంతుణ్ణి ఆలింగనం చేసుకుని అతను తెచ్చిన శివలింగాన్ని రామలింగం పక్కనే ప్రతిష్ఠించాడు. దానికి విశ్వలింగం అనే పేరు పెట్టాడు. అంతేకాదు, భక్తికి అత్యున్నత గౌరవమిస్తూ శ్రీరాముడు ఒక నియమాన్ని స్థాపించాడు. రామేశ్వరంలో దర్శనానికి వచ్చే ప్రతీ భక్తుడు ముందుగా హనుమంతుడు తెచ్చిన విశ్వలింగాన్ని పూజించాలి. అప్పుడే రామలింగ దర్శనం సంపూర్ణమవుతుంది. ఇదే రామేశ్వరంలోని శివభక్తి, రామభక్తి, హనుమంతభక్తి ఒక్కటిగా కలిసిన మహాగాథ. కామెంట్లో జై శ్రీరామ్, జై హనుమాన్ అని తప్పక రాయండి.